హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే హ్యాండ్ కాస్టింగ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ హ్యాండ్ కాస్టింగ్ కిట్ మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. ఇందులో మనకి వాళ్ళు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఒక మౌల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్, బ్రష్, కలర్, ఒక శాండ్ పేపర్ ఇచ్చారు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందు మనం మౌల్డింగ్ పౌడర్ని ఒక టబ్లో మనకి ఎందులో అయితే మనం హ్యాండ్ పెట్టాలనుకుంటున్నామో అలాంటి ఒక కంటైనర్ తీసుకుని అందులో ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. ఫ్రిజ్ వాటర్ పోసుకోమని చెప్పారు వాళ్ళు. ఫ్రిజ్ వాటర్లో వాళ్ళు ఇచ్చిన మౌల్డింగ్ పౌడర్ని కొంచెం కొంచెం కలుపుతూ వేసుకోవాలి. ఎక్కువ పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా ఫైన్గా మనం కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ మినిట్ అయినా కలిపిన తర్వాత అది మనకి టెక్స్చర్ అయితే చూడడానికి ఇలా వస్తుంది. మనం ఈ మిక్చర్ కలిపిన ఒక 1 minute లోపే మనం హ్యాండ్ అనేది కాస్టింగ్ కోసం అని పెట్టేయాలి. హ్యాండ్ కాస్టింగ్కి పెట్టేసిన తర్వాత పైన మనకి అది హార్డ్గా ఒక 1-2 minutesకి హ్యాండ్ పైన అంతా హార్డ్గా అయిపోతుంది. హార్డ్గా అయిపోయిన తర్వాత దానికి మనం కాస్టింగ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకుని మనం చేసిన మౌల్డ్ లోపల వేసుకోవాలి. కాస్టింగ్ పౌడర్ మిక్స్ చేయడానికి ఒక 300 ml వాటర్, 1000 grams కాస్టింగ్ పౌడర్కి సరిపోతుంది. అది కూడా సేమ్ ఇందాక మనం మౌల్డింగ్ పౌడర్ మిక్స్ చేసుకున్నట్టే నీట్గా కలుపుతూ పౌడర్ వేసుకుంటూ కలపాలి. ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా బాగా కలిపిన తర్వాత అది కొంచెం దోస బ్యాటర్ టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకుని మనం ఇందాక ఏదైతే తయారు చేసుకుని పెట్టుకున్నామో ఆ మౌల్డ్ లోపల వేసేసుకోవాలి. ఆ మౌల్డ్ లోపల వేసేసి మనం ఒక 2-3 hours సెట్టింగ్ అని వదిలేయాలి. ఈ లోపు అది హార్డ్ అయిపోతుంది. మనం హ్యాండ్ కాస్టింగ్కి పెట్టేటప్పుడు మన హ్యాండ్కి ఆయిల్ రాసుకోవాలి. సో దట్ మనం ఆ మౌల్డింగ్ పౌడర్ ఏదైతే ఉన్నదో ఆ మిక్చర్ మన చేతికి అంటుకోకుండా స్మూత్గా తీసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. 2-3 hours అయిపోయిన తర్వాత దీన్ని మనం కంటైనర్ని ఇన్వర్ట్ చేసి పైన ఉన్న హార్డ్గా అయిపోయిన మౌల్డ్ అంతా తీసేస్తే మనకి మనం చేసిన హ్యాండ్ కాస్టింగ్ అనేది క్లియర్గా వస్తుంది. మొత్తం అంతా మనం తీసేసుకున్నాక వాళ్ళు ఒక శాండ్ పేపర్ ఇచ్చారు కదా, దాంతో పైన మనకి ఏమైనా చిన్న చిన్నగా ఎయిర్ బబుల్స్ లాంటివి కానీ పైకి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా వస్తే అవంతా కొంచెం లైట్గా శాండింగ్ చేసేస్తే అంత సాఫ్ట్గా అయిపోతుంది. మరీ ఎక్కువ సాఫ్టింగ్ చేసేస్తే మన హ్యాండ్ మీద ఒరిజినల్ టెక్స్చర్ అనేది ఫుల్ స్మూత్ అయిపోతుంది. కాబట్టి నేను ఫుల్గా చేయలేదండి, కొంచెం లైట్గా చేశాను. మరి ఏమైనా ఎక్స్ట్రా ఎక్కడైనా ఉంటే అవంతా అయిపోయాక చూడ్డానికి ఇలా వచ్చింది. దీని తర్వాత నేను 2 కలర్స్ అయితే యాడ్ చేశాను. సో దట్ ఈజీగా బ్రైట్గా అన్ని హ్యాండ్స్ కనిపిస్తాయని చెప్పి. మొత్తం కలరింగ్ అంతా అయిపోయాక ఫైనల్ రిజల్ట్ ఇలా ఉన్నది. కింద బేస్గా నేను వాళ్ళకి ఇచ్చిన కంటైనర్ క్యాప్కే కలర్ వేసి దానిపైన పెట్టాను.